సార్ మోహన్ కృష్ణ గారా మాట్లాడేది? అవును చెప్పండి. సార్ మేము చౌరస్తా టీవీ నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ రాపోలు గ్రామంలో ఉన్నాం సార్ మేము. చెప్పండి. ఇక్కడ విలేజ్లో కొంతమంది రైతులు ధర్నా చేస్తున్నారు భూములు పోతున్నాయని చెప్పి. ఉమ్, అదే వీళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో వేస్తామని చెప్పి బెదిరిస్తున్నారంట మీరు. మేమా ఆ, మేము ఓడుకుంటున్నాము. మీ ఆడియోలు వినిపిస్తున్నారు సార్ వీళ్ళు. రికార్డింగ్స్ ఉన్నాయి మీరు మాట్లాడినాయి. పర్మిషన్ లేకుండా తీసుకుంటే వస్తుంది. మీరు మాట్లాడరా సార్ పర్మిషన్ కేసులు పెడతామని చెప్పి? పర్మిషన్ పర్మిషన్ లేకుండా ధర్నాలు చేస్తే కేసులు అవుతాయి అని అన్నాం మేము. సార్ అనవసరమైన కేసులు చేస్తామని వీళ్ళు అనలేదు. టెంట్ వేసుకొని నిరసన దీక్ష చేస్తున్నారు సార్. ధర్నా కాదు ఇది, దానికి నిరసన వాళ్ళే వ్యక్తం అన్నారు చేస్తున్నారు. ధర్నా అన్నారు. వాళ్ళే ధర్నా అన్నారు. ధర్నా ఇది వేయొద్దు నిరసన అని చెప్పేసి వ్యక్తం అన్నారు. చేస్తున్నారు. మా భూములు పోతున్నాయి ఇక్కడ అని చెప్పి వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. సరే మేము కాదన్నా, మేము వచ్చి లేపేసినామా? మేము వచ్చినామా? ఇప్పుడు గ్రామ సర్పంచ్ కృష్ణ అని మీరు థ్రెటనింగ్ చేస్తున్నారంట కదా, మేము మేమెందుకు తిరిగి జైల్లో ఆయనకు పెడతాము, అడుగుతున్నాం ఊర్లో. కేసులు పెడతామని చెప్పి. మీరు వాళ్ళు చెప్పినట్టు మీరు అనుకుంటే అయిపోదు కదా. లేదు ఇప్పుడు 100 మంది రైతులు ఉన్నారు సార్. 100 మంది రైతుల ముందు నిలబడి మాట్లాడుతున్నా నేను. సరే ఆడియో ఉంది కదా మీరు మాట్లాడింది. నా పక్కనే ఉన్నాడు సర్పంచ్ కూడా. సరే అంటున్నాను నేను ఏమన్నాను? సరే అంటే ఒప్పుకుంటున్నారా బెదిరించురు అని? ఎవరికి బెదిరించారని బెదిరిస్తాము. సరే అంటే మా ఊరు ఒప్పుకుంటున్నారా మీరు? సర్పంచ్ అని మీ ఆడియో ఉంది. ఎవరు సార్ మీరు? రామ్మోహన్ రెడ్డి చెప్తే పని చేస్తున్నారా మీరు? మేమెందుకు చేస్తాం? ప్రభుత్వం జీతంతో పని చేస్తున్నారు సార్ మీరు. రామ్మోహన్ రెడ్డి జీతం ఇస్తున్నా మీకు? రేవంత్ రెడ్డి జీతం ఇస్తున్నా సార్ మీకు? ఎవరు ఇస్తుర్రు? సో తెలంగాణలో ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళు చెప్పినట్టుగా పోలీసు వ్యవస్థలు నడుస్తాయి. ఇది సహజంగానే